హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్ అండ్ కిచెన్. నేను మీ హేమ. ఈరోజు వీడియోలో మనము కొబ్బరి మిట్టీలు ఎలా చేయాలో చూద్దాము. ఇది పచ్చి కొబ్బరితో చేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. మీరు కూడా పచ్చి కొబ్బరి ఉంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా మనము పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 5-6 పచ్చిమిర్చి, ఈ పచ్చి కొబ్బరి వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి తీసుకోవాలి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడి తింటారు. ఇది చేసుకునే మెథడ్ కూడా చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఆ మిశ్రమంలో కొద్దిగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర, కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక బౌల్ శనగపిండి వేసుకోవాలి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి మొత్తము. ఇప్పుడు మనము ఒక కవర్ తీసుకొని దాన్ని కొద్దిగా ఆయిల్ పెట్టి కొద్దిగా చిన్న బాల్స్ లాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మనము సిమ్లో పెట్టుకొని ఈ కొబ్బరి ముట్టీలను వేసుకోవాలి. ఇప్పుడు మరోవైపు ఫ్రై చేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ముట్టీలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.